భక్తి పేరుతో ఓ పక్క భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేస్తుంటే మరొకరు మరి కొంతమంది ఇదే అదునుగా చూసుకొని కొంతమంది జోదానికి ఇక్కడ పాల్పడడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేసే ఈ 32 కిలోమీటర్ల దారి పొడవులో మధ్యలో బీఆర్టీఎస్ రోడ్డు వస్తుంది. ఈ బీఆర్టీఎస్ రోడ్లో కొంతమంది ఇక్కడ జోదం ఆడిస్తున్న పని జరుగుతుంది. ఇక్కడ ఈ బల్ల చూసారు, ఈ బల్ల మీద పెట్టి ఇక్కడ జోదం ఆడిస్తున్నారు, బెట్టింగ్లు కాయిస్తున్నారు. దాదాపుగా కొన్ని వందల రూపాయల బెట్టింగ్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే మీ మీడియా ఇక్కడికి వచ్చి మేము వాళ్ళని చిత్రీకరించడం చూడడంతో వెంటనే ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి కనిపించింది. అయితే ప్రతి ఒక్క కిలోమీటర్కి పోలీస్ పికెట్ ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే అక్కడ కనీసం ఈ దారిలో అక్కడ పోలీసులు కూడా కనిపించడం లేదు. కనుక వీళ్ళంతా యథేచ్ఛగా ఇక్కడ కూర్చొని ఇక్కడ పూర్తిగా జోదం ఆడించే పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క గిరి ప్రదక్షిణ తోటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తూను వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం తెలుసుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ శంకబ్రత బ్రాక్చి దాదాపుగా 2500 మంది పోలీసులు బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గిరి ప్రదర్శనకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి కిలోమీటర్కి కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ యథేచ్ఛగా కేవలం సెంట్రల్ జైలుకు కొద్ది దూరంలోనే ఇక్కడ యథేచ్ఛగా రోడ్డు మీద జోదం ఆడిస్తున్నారు. కేవలం ఇదంతా గుండాట పందాలు కాస్తున్నారు. 100, 200, 500 రూపాయలు చెప్పిన మేము వెళ్తూ ఉండగా దారిలో మేము చూసి వెంటనే ఇక్కడికి వచ్చి వెళ్ళి వీడియో తీస్తుంటే వాళ్ళంతా అక్కడ మమ్మల్ని చూసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా సరే పోలీసులు ఈ యొక్క మార్గం గుండా భక్తులు నడిచే మార్గం గుండా ఇటువంటి జరుగుతున్నాయి కనుక చూసి తగు చర్యలు తీసుకోవాలని చేసి భక్తులు అంతా కోరుకుంటారు. ఎందుకంటే భక్తులు కూడా చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. దారిలో ఇటువంటి జోదాలు కూడా జరుగుతున్నాయో పక్కేమో భక్తుల కోసం సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అనేక స్వచ్ఛంద సంస్థలు. అదే ముసుగులో మధ్య కొంతమంది ఏమో ఇక్కడ కేవలం బల్లలు వేసుకుని వాళ్ళందరితో గుండాట్లు ఆడించడం, జోదం ఆడించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కనుక పోలీసులు ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు.